మా ఫ్రెండ్ ఒక రీల్ పంపించాడు. ఆ రీల్‌లో ఏముంది అంటే, మనం ఎక్కువ కష్టపడకుండా మనకు రోజుకి 500 కాకోక మనం సంపాదించిన డబ్బులతో మనం సంతోషంగా ఉన్నామా? లేదే అనేది ముఖ్యం. వేరే వాళ్ళకి మనం కంపేర్ చేసుకోవద్దు. వానికి బిల్డింగ్ ఉంది, కార్ ఉంది, మనకు లేదని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. సో, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వేరే వారికి కంపేర్ చేసుకోవడం అది కరెక్ట్ మంచిదే. కానీ నువ్వు ఏదైతే రోజుకి 500 నువ్వు సంపాదిస్తున్నావో, నువ్వు అంతే సంపాదించాలి ఇంకా నువ్వు అంటే అది మూర్ఖత్వం. ఎట్లా అంటావా? నీకు రోజుకి 500 సంపాదిస్తున్నావు. అక్కడ నీకు ఏదో ఒక సమస్య వల్ల రూ. 1000 ఖర్చయ్యి ఉంటది. అప్పుడేం చేస్తావు? ఇంకా 500 మనకు తక్కువ పడుతుంది. అప్పుడేం చేస్తావు? ఊరు మధ్య గత బాకీలాడుకుంటూ తీసుకుంటావా? లేదు కదా! సో, నువ్వు ఎంత సమృద్ధిగా ఉన్నదో పాయింట్ కాదు ఇక్కడ. నీ దగ్గర ఎంత డబ్బులుంటే అంత హ్యాపీగా ఉండగలవు. సో, నువ్వు ఈ నెల 15,000 వచ్చిందని నెక్స్ట్ మంత్ కూడా 15,000 నువ్వు సంపాదించాలి అనుకుంటే అది నీకు తప్పైతది. ఈ నెల 15,000 వచ్చిందంటే నెక్స్ట్ మంత్ నాకు 20,000 రావాలి అని ప్రతి ఒక్కరు ఇలాగే కోరుకుంటారు. నేనేమంటానంటే వేరే వాళ్ళు కంపేర్ చేసుకోవద్దు. అది నిజమే. కానీ మనకు డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత సుఖముంటది. అవన్నీ మాటలు చెప్తుంటారు. ఒక ఉన్నవాడు ఎలా అయినా మాటలు చెప్తూ ఉంటాడు. అర్థమైతుందా? ఎప్పుడు గూడంగా మనకు ఒక ఆలోచన, ఒక కోటేశ్వరుడిగా ఉండాలి మనం. కల కనడానికి ఏమవుతుంది మీకు? పైసలు ఖర్చయితున్నాయి మీకు. కల